తృప్తి అయిందా? ఇక పైసలతో తృప్తి పడు. అరే ఆ మందే ఎందరో ఎన్నో మాటలు అన్నారా, అవన్నీ నీకు తెలుసారా? ఫంక్షన్లకు పోయిన కాడ, పురుళ్ళ కాడ, పుట్టెంటికల కాడ వాళ్ళు అనే మాటలకు నా చెవులకు చెల్లులు పడ్డాయిరా. ఇంత పేరు సంపాదించుకున్నావు, పైసా సంపాదించుకున్నావు, ఇంత ఆస్తి సంపాదించుకున్నావు, నీ వంశాన్ని నిలబెట్టే మనవడో మనవరాలో లేనని నన్ను చిన్నతనం చేసి మాట్లాడినరా. ఆ మాటలే మనసులో పెట్టుకొని దీన్ని బాధ పెట్టినా కానీ దీన్ని కావాలని నేను అనలేదురా. సప్న, మంది మాటలు పట్టుకొని నేను బాధ పెట్టినే, నా మాటలన్నీ మనసులో పెట్టుకోకే నేను కావాలని అనలేదురా. అరే ఇప్పుడు నాది నాకు అర్థమైందిరా. దేవుడు ఫలం ఇచ్చేటప్పుడే ఇస్తాడు. మనం ఎన్ని కావాలనుకున్నా ఆ పనులు ఎవి జరిగాయని అర్థం చేసుకున్నారా? సప్న, మనసులో పెట్టుకోకే నేను అన్న మాటలు. అరే ఎటు పోతాను రేటో తయారైండ్రు? 3-4 రోజుల నుంచి బాగా కడుపు నొప్పి లేస్తుంది అత్తమ్మ. తలంతా దింపినట్టు అవుతుంది, అస్సలకే చేతన అయితలేదు. హాస్పిటల్ కన్నా పోదామని తయారైనా. ఏమైంది? ఏం లేదు అత్తమ్మ, ఇప్పటిదాకా వామిటింగ్స్ అయినాయి, మళ్ళా వామిటింగ్ వచ్చినట్టు అయింది. అవునా? అరే మీరు ఏడి ఓడు అద్దురా, నేను నానమ్మనైతానా, నా వంశానికి మనవడో మనవరాలు వస్తానురా. అరే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఏందో నాకు అంత మంచి జరిగింది. నాకు మనవడో మనవరాలు వస్తానురా. ఆ పైసలు నాకు ఇచ్చురాద్దు, అవి తీసుకపోయి నీ అప్పులు కట్టుకో. సప్న, నువ్వు మీ అమ్మగారింటికి పోతా అన్నావు కదనే, పోయి ఒక 10 రోజులు ఉండిరా. నేను వీలు చూసుకొని మీ అమ్మని చూస్తానికి అత్తా, సరేనా? సరే అత్తమ్మ. అరే తమ్ముడు పోదామారా? ఏందే అచ్చిన అట్టిగానే పంపిస్తావా? బుక్కడంతా బువ్వ తిన్నాక నిమ్మలంగా పోదురు. సరే అత్తమ్మ. అరే శ్రీకాంత్, పొయ్యి కిలంత మటన్ రేపు బామ్మర్ వచ్చింది. సరేనే. అరే బామ్మర్ది బా, బయటకు వెళ్దాం. అమ్మయ్యా, ఇక నాకు ఏ బాధ లేదు. నేను ఇన్ని రోజుల నుంచి దేనికోసం రంది పడ్డానో నాకు ఆ రందంతా వేయింది. ఇక నా కోడల్ని బంగారం లెక్క చూసుకుంటా. దేవుడా.